హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫోటోషాప్లో ఫోటో పాత్ బ్లర్ అనేది ఎలా ఇవ్వాలో, ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఫోటోని సెలెక్ట్ చేసుకొని కట్అవుట్ చేసుకోండి. నేనైతే ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటున్నా. సెలెక్ట్ సబ్జెక్ట్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకుని నేను ఆబ్జెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సెలెక్ట్ అండ్ మాస్క్. ఇక్కడ నా ఏరియాస్ ఏమైనా మిస్ అయ్యాయా, డీటెయిల్స్ ఏమైనా మిస్ అయ్యాయి అనేది నేను చెక్ చేసుకుంటున్నా. దెన్ రిఫైన్ హెయిర్ అని కొడుతున్నాను నేను, ఎందుకంటే హెయిర్ కూడా రిఫైన్ అయిపోద్ది. ఇక్కడ నాకు స్మాల్ డీటెయిల్స్ మిస్ అయినాయి కాబట్టి నేను ఇక్కడ కొంచెం రిఫైన్ చేసుకుంటా. నాకు అన్నీ కరెక్ట్గానే అనిపిస్తున్నాయి. కొంచెం డీటెయిల్స్ ఎక్కడన్నా మిస్ అయినవి కూడా నేను చెక్ చేసుకుంటా. ఈ హెయిర్ దగ్గర, ఎడ్జెస్ దగ్గర కూడా కొన్ని డీటెయిల్స్ మిస్ అవుతుంటాయి అప్పుడప్పుడు. అవి చెక్ చేసుకుంటూ మీరు రిఫైన్ చేసుకోవాలి. నేనైతే ఒరిజినల్ అలానే ఉంచుకొని డూప్లికేట్ అయితే చేసుకున్నా. నేను దీనికి బ్యాక్గ్రౌండ్ అయితే సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నా. ఈ విధంగా మనం ఫోటోని అయితే కట్అవుట్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ దాన్ని డూప్లికేట్ చేసుకొని అప్లై లేయర్ మాస్క్ అనేది నేను అప్లై చేస్తాను. నేను ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్ గ్యాలరీలో పాత్ బ్లర్ అనేది ఆప్షన్ ఉంటుంది. సరే, ఇప్పుడు ఆల్రెడీ సగం ఎఫెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ బ్లర్ షేప్స్ అని చెక్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన విధంగా ఈ పాత్ బ్లర్ అనేది ఎఫెక్ట్ ఇచ్చుకుంటే అది డిఫరెంట్ స్టైల్స్లో మీకు కనిపిస్తుంది. బ్లర్ ఎఫెక్ట్ అప్లై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. దీనికి లేయర్ మాస్క్ అప్లై చేసి సాఫ్ట్ బ్రష్ తీసుకుని ఎక్కడైతే హెవీగా ఉందో అక్కడ నేను కొంచెం పక్కకి జరిపి ఆ బ్లర్ ఎఫెక్ట్ అనేది నేను కొంచెం సెట్ అయ్యేలాగా నేను చూసుకుంటున్నా. ఫేస్ దగ్గర అవసరం లేదు కదా. ఇప్పుడు నేను గ్రేడియంట్ మ్యాప్ తీసుకుంటాను. ఇక్కడైతే డిఫరెంట్గా ఉంది. నా దగ్గర కొన్ని గ్రేడియంట్స్ ఉన్నాయి, మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీకు ఏ స్టైల్లో అనేది అప్లై చేసుకుంటే నాకైతే ఈ గ్రేడియంట్ బాగా అప్లై అయినట్టు నేను దీన్ని టైపోగ్రఫీ పోస్టర్స్ కూడా యూజ్ చేస్తాను. ఇది ఒక టైపోగ్రఫీ పోస్టర్స్కి లేదా పాత్ బ్లర్ డిఫరెంట్ పోస్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను అలైన్మెంట్ చేసుకొని జస్ట్ ఎక్స్క్లూజివ్ అనేది నేను చూసారా. ఈ విధంగా మనం సింపుల్గా గ్రేడియంట్ మ్యాప్స్ అండ్ పాత్ బ్లర్స్ ఫిల్టర్ గ్యాలరీలో సెలెక్ట్ చేసుకుని ఇలా అప్లై చేస్తే డిఫరెంట్ స్టైల్స్ అనేది మీకు ఉపయోగపడతాయి. వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ రామా.